దేవుని ప్రజలందరికీ ప్రభు దాసరాలుగా మీకు శుభములు తెలియజేస్తున్నాను. క్రైస్తవ కుటుంబం, ఏ క్రిస్టియన్ ఫ్యామిలీ, హౌ టు బిల్డ్ ఏ స్ట్రాంగ్ ఫ్యామిలీ, ఒక చక్కని కుటుంబాన్ని తీర్చిదిద్దడానికి దేవుడు కృప చూపుతాడు తప్పకుండా. ఎందుకంటే దేవుడు సమస్తము కట్టేవాడు. పడగొట్టేవాడేవాడు సాతానుడు, కట్టేవాడేవాడు దేవుడు. ఆయన సమస్తము కట్టువాడు అని వాక్యంలో ఉంది. మరి హెబ్రీ పత్రిక 3వ అధ్యాయము, బుక్ ఆఫ్ హెబ్రూస్ 3rd చాప్టర్, ప్రతి ఇల్లును ఎవడైనా ఒకని చేత కట్టబడు, సమస్తం కట్టినవాడు దేవుడే. ఒక ఇల్లు అక్షరార్థంగా కట్టగలడు ఒక మానవుడు, కానీ ఆ ఇంటిలో సమాధానము, క్షేమము, ఐక్యత, ప్రేమ ఇవన్నిటి చేత ఆ కుటుంబం కట్టబడాలంటే దేవుని సహాయం తప్పకుండా కావాలి. అందుకే ఇల్లు కట్టుట ఒక ఎత్తు అయితే, ఆ ఇంటిలో కుటుంబ సభ్యులందరినీ మరి ప్రేమతో నడిపించడానికి అది దేవునికి సాధ్యం. 127వ కీర్తనలో యెహోవా ఇల్లు కట్టువాడని ఉంది. యెహోవా ఇల్లు కట్టించని ఎడల కట్టువాని ప్రయాసము వ్యర్థమనున్నది. మరి ఈ 127వ కీర్తన, 128వ కీర్తన కూడా అది కుటుంబానికి సంబంధించిన యాత్రా కీర్తన అని మనం గమనిస్తున్నాం. అంటే కుటుంబంలో సమస్యలు రాకుండా ఉంటాయా? కుటుంబంలో వివిధ సమస్యలు కుటుంబము కలవారు ఎదుర్కొంటూ ఉంటారు. అంటే దెర్ ఆర్ సో మెనీ ప్రాబ్లమ్స్. ఎవ్రీ మెంబర్ ఆఫ్ ద ఫ్యామిలీ ఇన్ వన్ వే ఆర్ ది అదర్ దే ఫేస్ హార్డ్షిప్, ప్రాబ్లమ్స్, డిస్క్రిమినేషన్, అలాగే మరి రకరకాల సమస్యలు ఎదుర్కొంటారు. కొన్నిసార్లు ఒంటరితనం అనుభవిస్తారు. అందరు ఉన్నట్టే ఉంటారు చుట్టూ, కానీ వారిని ఎవరు లెక్క చేయరు. మరి ఒంటరితనం అనుభవిస్తారు. కొన్నిసార్లు రోగములు వస్తాయి. ఆ రోగం ఖర్చు పెట్టి కుటుంబ సభ్యులు అలసిపోతారు, ఇక చెయ్యి వదిలేస్తారు. మరి వృద్ధాప్యం వచ్చినప్పుడు తల్లిదండ్రులను పిల్లలు బిడనాడుతారు. కొన్నిసార్లు భార్యాభర్తలకు మనస్పర్ధన వచ్చి వారికి ఏక మనసు లేక వారు విడిపోతారు. మరి కొన్నిసార్లు పాపము ప్రవేశిస్తుంది కుటుంబంలో, అక్రమ సంబంధాల చేత బాధపడుతూ ఉంటారు ఆ గృహిణి. కానీ ఆ గృహిణికి ఇంకొకరితో పురుషుని వ్యామోహం ఉంటే ఈ పురుషుడు బాధపడుతూ ఉంటాడు. ఈ తల్లిదండ్రులు సఖ్యత లేకుంటే పిల్లలు బాధపడతారు. ఒకరినొకరు విడిచిపోతే ఆ పిల్లలు అనాథులుగా అయిపోతారు. మరి తల్లి లేక తండ్రి మరణిస్తే తండ్రి లేని పిల్లలు, లేక విధవరాలు, లేక తల్లి మరణిస్తే ఆ ఇంటిలో గృహిణి లేదు, అది ఎన్ని ఇబ్బందుల పాలు. ఇలాగూ సతమతమైపోతాం. కుటుంబం అనేది దేవుడు మరి పెట్టిన వ్యవస్థ. ఈ కుటుంబాన్ని ఆశీర్వదిస్తానని వాగ్దానం ఇచ్చినాడు. ఆశీర్వదింపబడిన కుటుంబం, బ్లెస్సెడ్ ఫ్యామిలీ. నన్ను అడిగితే ఒక క్రైస్తవ కుటుంబము ఆశీర్వాదాలు పొందుకోవడానికి ఎన్నో మార్గాలు ఈ పరిశుద్ధ గ్రంథంలో ఉంది. పరిశుద్ధ గ్రంథము మనము అనుసరించినప్పుడు తప్పకుండా మరి దేవుడు ఘనకార్యాలు చేస్తాడు. ఆ కుటుంబాన్ని మరి దీనస్థితి నుండి ఉన్నత స్థితికి తేగలడు. దేవునికి సమస్తము సాధ్యం. సమాధానం లేని కుటుంబంలో దేవుడు సమాధానం ఇవ్వగలడు. మరి ఐక్యత లేని కుటుంబంలో దేవుడు ఐక్యత ఇవ్వగలడు. మరి దీనస్థితిలో, పేద స్థితిలో ఉన్న కుటుంబాలను దేవుడు మరి ఉన్నతమైన స్థాయిలో తీసుకొని రాగలడు. ఎందుకంటే దేవుడు తన బిడ్డలను ఆశీర్వదించడానికి ఆశిస్తాడు. గాడ్ వాంట్స్ ఎవ్రీ ఫ్యామిలీ టు బి ఏ రెప్లికా ఆఫ్ హెవెన్. చూడండి, పరలోకానికి ప్రతిబింబంగా కుటుంబం ఉండాలని దేవుడు ఆశిస్తాడు. ఒకసారి హల్లెలూయా చెప్దామా? కుటుంబం ఎప్పుడు ఇట్ షుడ్ బి an ఇమేజ్ ఆఫ్ ద హెవెన్. ఒక పరలోకంలాగా ఉండాలి. భార్యాభర్తలు ఎప్పుడు సఖ్యత కలిగి ఉండాలి, ఐక్యత కలిగి ఉండాలి, ప్రేమ కలిగి ఉండాలి, సంతోషంతో ఉండాలి. ఆ భార్యాభర్తలు సంతోషంగా ఉన్నప్పుడు పిల్లలు కూడా ఆ సంతోషాన్ని అనుభవిస్తారు. మరి వారికి ఏ కొదవ లేకుండా దేవుడు నడిపియాలి. వారు చేసే ప్రతి పనిని ఆశీర్వదించాలి. అక్కడ పరిశుద్ధత ఉండాలి. ఒకరినొకరు చక్కగా అర్థం చేసుకోవాలి. పిల్లలు తల్లిదండ్రులకు లోబడాలి. భార్య మరి పరిశుద్ధ గ్రంథం ఏమంటుంది? భార్య భర్తకి ఏం కావాలి? లోబడాలి. భర్త భార్యకి ఏం చేయాలి? నిష్ఠూర పెట్టొద్దు, ప్రేమించాలి. చూడండి, నాకు ఆశ్చర్యం కలిగించేది ఏంటంటే ఒక కుటుంబం ఏ విధంగా ఉండాలో సర్వ సత్యాలు పరిశుద్ధ గ్రంథంలో. భర్త ఉన్న ఆదేశము భార్యను తన సొంత శరీరం వలె ప్రేమించాలి. భర్తకు మరి అలాంటి జ్ఞానం లేదు, భార్యకు అలాంటి ప్రేమ దొరకకుంటే తప్పకుండా ఆ కుటుంబంలో
నెమ్మది ఉండదు. పోనీ భార్య లోబడాలని భర్త అంటాడు, భార్య లోబడకుండా తన సొంత చిత్త ప్రకారం వెళ్తే భర్తకు కూడా బాధ కలుగుతుంది. అంటే మరి పిల్లలు పెంచి కష్టపడి పెరిగి పెద్దమైన తర్వాత వాళ్ళు మాట వినకుంటే ఆ తల్లిదండ్రులకు దుఃఖం కలుగుతుంది. వాక్యంలో చూసినప్పుడు నీ తల్లి ఉపదేశము నీకు కంఠానికి ఎలాగుండాలట, హారములాగా ఉండాలట. నీ తండ్రి చెప్పే బోధను నువ్వు వినాలను. తల్లిదండ్రులు వార్ధక్యంలో ఉన్నప్పుడు వారిని మరి చక్కగా వారిని మరి చూసుకోవాలని ఉంది. అంటే వార్ధక్యంలో వారిని వదిలిపెట్టొద్దని ఉంది. పిల్లలకు ఏం ఆదేశాలు ఉందంటే ఎఫ్ఎస్సి పత్రిక తీయండి. అక్కడ పిల్లలారా మీ తల్లిదండ్రులను ఏం చేయాలి, మీరు సన్మానించాలని. ఎఫ్ఎస్సి 6వ అధ్యాయంలో పౌలు భక్తుడు ఎఫ్ఎస్సికి రాస్తూ, పిల్లలారా ప్రభువునందు మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండు, ఇది ధర్మమే. ఇప్పుడు పిల్లలు కుటుంబంలో తల్లిదండ్రులకు విధేయత చూపితే ఆ కుటుంబంలో సంతోషం ఉంటుంది. ఆ భార్య విధేయురాలు అయితే సంతోషం ఉంటుంది. అందరూ తిరుగుబాటు ధోరణి ఉంటే ఆ కుటుంబంలో సాతానుడు తాండవం ఆడతాడు. నేను చెప్పినట్టు దేవుడు కడతాడు, సాతానుడు కుటుంబాన్ని ఏం చేస్తాడు, పడగొడతాడు. పడగొట్టడం సాతాను పని అయితే కట్టడం ఎవరి పని, దేవుని. కట్టాలి నా కుటుంబాన్ని అని నువ్వు దేవునికి మరి ప్రార్థన చేసినప్పుడు ఆయన తప్పకుండా నీ కుటుంబాన్ని కట్టగలడు. దేవునికి స్తోత్రం. ఇక్కడ ఆదేశాలు పిల్లలకు ఉంది, తండ్రులకు ఉంది, మరి తల్లిదండ్రులకు పిల్లల పట్ల ఉన్న బాధ్యత ఉంది. మరి ఈ పరిశుద్ధ గ్రంథం ఎంత సంపూర్ణమైనదని నాకు అనిపిస్తుంది. ఇట్స్ సో పర్ఫెక్ట్. ఈ మాట విని దాని ప్రకారం చేయవాడు బండ మీద తన పునాది వేసుకున్న బుద్ధిమంతునితో సమానం. యేసు ప్రభు కొండ మీద ప్రసంగంలో చెప్పినాడు. మత్తయి సువార్త 7:24 నుండి మీరు కింది 2-3 వచనాలు చదివితే, ఈయన మాటలు విని దాని ప్రకారము చేయవాడు బండ మీద తన పునాది వేసుకున్న బుద్ధిమంతునితో సమానం. అక్కడ యేసు ప్రభు చెప్తాడు కదా, వాన వచ్చింది, గాలి వచ్చింది, తుఫాను ఆ ఇంటి మీద కొట్టింది, కానీ ఆ ఇల్లు పడలేదు. ఎందుకు పడలేదు? పునాది ఎక్కడుంది? బండ మీద ఉంది. బండ దేనికి సాదృశ్యం? క్రీస్తుకు సాదృశ్యం, దేవుని వాక్యానికి సాదృశ్యం. అంటే దేవుని మాటలు విన్న కుటుంబం పడదు, వాళ్లకు సమస్యలు వస్తాయి. ఇప్పుడు చూడండి, మరొక బుద్ధిహీనుడు కూడా కట్టినాడు. ఎట్లా కట్టినాడు? పునాది ఎక్కడుంది? ఇసుక మీద. ఇసుక మీద ఉంది. మరి వాడు ఇసుక పునాదిగా చేసుకున్నాడు. గాలి వాన వరద తుఫాను వచ్చినప్పుడు ఆ ఇల్లు ఏమైంది? పడిపోయింది. పడిపోని కుటుంబం, పడిపోయిన కుటుంబం, 2 కుటుంబాలను మీరు అక్కడ చూస్తారు. ఒక కుటుంబం యొక్క పునాది దేని మీద ఉంది? బండ మీద ఉంది. మరి ఒక కుటుంబం ఉంది ఇసుక మీద ఉంది. నాకు అనిపిస్తుంది ఈ బండ అంటే దేవుణ్ణి బండగా చేసుకుని, క్రీస్తు అనే బండ మీద పునాది వేసుకున్నవాడు అంటే వాడు స్థిరంగా ఉంటాడు. మరి 2 కుటుంబాలకు గాలి కొట్టింది, వాన కొట్టింది, వరదలు కొట్టింది, తుఫాను వచ్చింది. చూడండి, సమస్యలు 2 కుటుంబాలకు వచ్చినాయి, కానీ ఒక కుటుంబం నిలబడ్డది, మరొక కుటుంబం పడిపోయింది. కనుక దేవుని ఆధారం చేసుకోవాలి. యూ హ్యావ్ టు డిపెండ్ ఆన్ గాడ్. యెహోవా ఇల్లు కట్టించని ఎడల అంటే దాని అర్థము నీ ఇల్లు కట్టేది నువ్వు కాదు, నువ్వు దేవుని మీద ఆధారపడితే దేవుడు నీకు జ్ఞానం ఇచ్చి నీ ఇల్లు కట్టుకోవడానికి నీకు మరి సహాయము చేస్తాడు. యూ హ్యావ్ టు డిపెండ్ ఆన్ గాడ్. సమస్యలు వస్తే మీరేమీ భయపడే అవసరం లేదు. మాకే వచ్చినాయి సమస్యలు, మరి వేరే వారికి రావడం. అందరింట్లో సమస్యలు ఉంటాయి, అందరింట్లో. నేను అంటున్నా రాజగృహంలో కూడా ఉంటుంది. రాజు రాణి కూడా మరి కొట్టుకున్న సందర్భాలు ఉంది. నేను చదివినాను కొన్ని చరిత్రలు. వాళ్ళు కూడా తగులాడతారు. వాళ్ళకు రేషన్ తక్కువైనది కాదు, ఇంకేదో ఉంటుంది వాళ్లకు. మనకు ఒకటి ఉంటుంది, వాళ్ళకు ఒకటి ఉంటుంది. నిరాశపడదు. ఈ దేవుడు నీకు కుటుంబాన్ని ఇచ్చినాడు. ఎవరిచ్చినారు ఈ కుటుంబాన్ని? దేవుడు ఇచ్చినాడు. ఎవరు కలగజేసినారు ఈ కుటుంబాన్ని? దేవుడు. దాన్ని కాపాడేది ఎవరు? దాన్ని కట్టేది ఎవరు? దేవుడు. ఎవరిని ఆధారించాలి మనం? దేవుణ్ణే ఆధారపడాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. డిపెండ్ ఆన్ గాడ్ ఫర్ ఎవ్రీథింగ్ అండ్ యూ విల్ నెవర్ ఫెయిల్. వస్తాయి కష్టాలు, వస్తాయి దుఃఖాలు, వస్తాయి మనస్పర్ధలు వస్తాయి, తగులాట వస్తుంది, కొన్నిసార్లు చెడ్డ మాటలు బూతులు వినాల్సి వస్తుంది, కొన్నిసార్లు దెబ్బలు పడే స్త్రీలు ఉన్నారు, పురుషులను కొట్టే స్త్రీలు కూడా ఉన్నారు. ఇవన్నీ జరుగుతూ ఉంటాయి, కానీ నీ ప్రభువును వదిలిపెట్టొద్దు. అంటే ఆయన మాట ఇచ్చినాడు నిన్ను దీవిస్తానని. ఆయన కుటుంబాలను ఆశీర్వదించే దేవుడు. హీ వాంట్స్ టు బ్లెస్ ద ఫ్యామిలీస్. మనకు ఆయనలోనే ఈ కుటుంబాలన్నీ కూడా ఏర్పడింది. కాబట్టి చక్కగా నా కుటుంబం కట్టబడాలి అనే ఆశ కలిగి ఉండాలి. నాకు అనిపిస్తుంది నీ ఊపిరి చివరి కొన ఊపిరి వరకు ఇదే ఆశించాలి.
దేవుడు అది నీకు సాధ్యపరుస్తాడు. ఈ ఆశ ఉండాలి. చూడండి, కొందరు స్త్రీలకు కుటుంబం మీద శ్రద్ధ ఉండదు, కొందరు పురుషులకు శ్రద్ధ ఉండదు. భార్య బిడ్డలను వదిలిపెట్టేటో తిరుగుతూ ఉంటారు. కొందరు స్త్రీలు పురుషుని పిల్లల్ని వదిలేసి ఏటో తిరుగుతూ ఉంటారు. అలా కాదు, నీకు ఆశ ఉంది, ఏకాగ్రత ఉంది, నీకు ఒక గురి ఉంది, గమ్యం ఉంది, నీకు ఒక దర్శనం ఉంది నీ కుటుంబం పట్ల అంటే దేవుడు నిన్నెప్పుడు చెయ్యి వదలడు. దేవునికి స్తోత్రం. చప్పట్లు కొట్టి దేవుని స్తుతి. గాడ్ విల్ నాట్ లీవ్ యువర్ హ్యాండ్. ఎందుకంటే నువ్వు ప్రార్థన చేసే వ్యక్తివి, నువ్వు దేవుని వాక్యాన్ని అనుసరించే వ్యక్తివి, నీవు ధ్యానించే వ్యక్తివి, నీ వాక్యానికి లోబడి దాన్ని అనుసరించే వ్యక్తి ఎప్పుడు కూడా ఓటమి లేదు. అంటే క్రీస్తునందు మనకు అత్యధికమైన విజయం ఉన్నదని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. నిరాశపడొద్దు, నిరుత్సాహపడద్దు, ధైర్యంగా ఉండాలి. సమస్యలు అందరికీ వస్తుంది, మాకు వచ్చింది. మాకైతే మా నావికుడు ఎవరు? యేసే మా నావికుడు. మమ్మల్ని నడిపిస్తాడు, తప్పకుండా మమ్మల్ని నడిపిస్తాడు. ఈ గందరగోళం అంతా అణగగొడతాడు. ఆయన చిత్తాన్ని మా కుటుంబంలో నెరవేరుస్తాడనే ఆశ కలిగి ఉండాలి. దేవుడు అనుగ్రహించు రక్షణ కొరకు నరులు ఆశ కలిగి ఓపికతో కనిపెట్టుట మంచిది. హల్లెలూయా. ఎప్పుడు మంచిది. దేవుడు ఆశగల ప్రాణాలను తృప్తిపరుస్తాడు. ఇక్కడ ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయంలో చూసినప్పుడు, పిల్లలారా ప్రభువునందు మీ తల్లిదండ్రులకు విధేయులయుండుడి, ఇది ధర్మమే. ఇప్పుడు తల్లిదండ్రులు ఎంత కష్టపడితే పిల్లలు చెట్టు అంత అవుతారు కదా. ఉద్యోగాలు, చదువులు, వారి కుటుంబాలు అయిపోయిన తర్వాత తల్లిదండ్రులను కనీసం వచ్చి చూడడానికి కూడా వాళ్ళకి సమయం ఉండదు. ఎందుకంటే వారు చాలా ఉన్నతమైన స్థాయిలో వచ్చేసినారు. తల్లిని తండ్రిని వారు లెక్కబెట్టడానికి వాళ్ళకి టైం లేదంటారు. మాకు టైం లేదంటారు. మీరు ఒక ఫోన్ చేసి చూడండి, వృద్ధాప్యంకి వచ్చినాక వారికి ఒక్క సెకండ్ కూడా టైం ఉండదు. తప్పన పెట్టేస్తారు ఫోన్. ఎందుకంటే వాళ్ళకు వారికి కుటుంబాలు ఉన్నాయి, వారికి పనిపాట్లు ఉంటాయి. దాన్ని రాసి రంపన పెట్టొద్దు. ఎప్పుడు ట్రై టు అండర్స్టాండ్ యువర్ చిల్డ్రన్, ప్రే ఫర్ దెమ్, లవ్ దెమ్ యాజ్ యూజువల్. కానీ పిల్లలు ఎప్పుడు కూడా తల్లిదండ్రులను ప్రేమించి సన్మానించి వారి బాగోగులు చూసి వారి హృదయాన్ని నొప్పి పెట్టకుండా తల్లి తండ్రి ఆశీర్వాదం కూడా పొందుకోవాలి. నాకు అనిపిస్తుంది, వృద్ధాప్యంలో ఉన్నప్పుడు వారి నోటి నుండి వచ్చే ఆశీర్వాదాలు తప్పకుండా ఆ కుటుంబానికి, ఆ పిల్లల కుటుంబాలకు తగులుతుంది. ఆ పిల్లలకు ఆశీర్వాదాలు లభిస్తుంది. కాబట్టి మనం ఇది గమనించాలి. పిల్లలకు ఆదేశాలు, తల్లిదండ్రులకు ఆదేశాలు ఇక్కడ ఉంది. తల్లిని తండ్రిని సన్మానించాలని, అది 10 ఆజ్ఞల్లో ఒకటి. ఈ 10 ఆజ్ఞల్లో ఈ ఒక్క ఆజ్ఞకే 2 వాగ్దానాలు ఉంది. నీవు దీర్ఘాయుష్మంతుని అవుతావు, నీ చేతి పనులను దేవుడు ఆశీర్వదిస్తాడని ఉన్నది. తల్లి తండ్రి అన్నప్పుడు అత్తమామలు కారని కాదు. తల్లి తండ్రి అంటే మరి నీ భర్త యొక్క తల్లిదండ్రులు లేక నీ భార్య తల్లిదండ్రులు కూడా దాంట్లో ఉన్నారు. అంటే ఇరువురు కష్టపడి పెంచితే కదా వీళ్ళు ఏక శరీరమై ఒక కుటుంబం కలిగి ఉండేది. కాబట్టి రెస్పెక్ట్ పేరెంట్స్ ఆన్ బోత్ సైడ్స్ యూ హ్యావ్ టు ఆనర్ ద పేరెంట్స్. తల్లిని తండ్రిని సన్మానిస్తే నీకు మేలు కలుగుతుందని ఉన్నది ఇక్కడ. చూడండి, ఎఫెసీ పత్రిక 6:2, నీకు మేలు కలుగునట్లు నీ తండ్రిని తల్లిని సన్మానింపు, అప్పుడు నీవు భూమి మీద దీర్ఘాయుష్మంతుడవు. అంటే ఇది దేవుని మాట కదా. మరి ఆజ్ఞల్లో మరి ఒకటి కాబట్టి ఇది నెరవేరుతుంది. విల్ గెట్ లాంగ్ లైఫ్ వెన్ యూ కన్సిడర్ యువర్ పేరెంట్స్, వెన్ యూ రెస్పెక్ట్ యువర్ పేరెంట్స్, వెన్ యూ ఒబే యువర్ పేరెంట్స్. అయితే మరి నీకు మేలు కలుగుతుందంట, నీ కష్టార్జితాన్ని దేవుడు ఆశీర్వదిస్తాడంట. 128వ కీర్తనలో దేవుని యందు భయభక్తులు గలవాడు ఇలాగూ ఆశీర్వదింపబడినని మరి 6 వచనాల్లో కూడా ఆశీర్వాదాలు. నీవు చేసే కష్టాన్ని దీవిస్తాను, నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్షవల్లి ఉంటుంది, నీ దేశంలో నీవు గొడ్డుతనం చూడు. ఇవన్నీ ఆశీర్వాదాలు. నీ బల్ల చుట్టూ నీ పిల్లలు ఎలాగుంటారంట? ఒలీవ మొక్కల వల్లే ఉంటారంట. మరి దేవుడు నీకు సమాధానం ఇస్తాడంట. నీ పిల్లలను కూడా చూడడానికి నీకు దీర్ఘాయుస్సు, మంచి ఆరోగ్యము ఇస్తాడు. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దామా? ఆశీర్వాదాలకు వారసులవుటకు దేవుడు మనల్ని పిలుచుకున్నాడు. కుటుంబంలో మరి ఒక స్త్రీ ఏ విధంగా ఉండాలి, ఒక పురుషుడు ఏ విధంగా ఉండాలి, పిల్లలు, ఇవన్నీ నేను చాలా ప్రసంగాలు చేసినాను. యూట్యూబ్లో దండిగా మీకు లభిస్తుంది. అంటే ఫంక్షన్స్ ఆఫ్ ఎ పేరెంట్, ఫంక్షన్స్ ఆఫ్ ఎ వైఫ్, ఫంక్షన్స్ ఆఫ్ ఎ మదర్, ఫంక్షన్స్ ఆఫ్ ఎ హస్బెండ్, డ్యూటీస్ ఆఫ్ ద చిల్డ్రన్, ఇవన్నీ చెప్పినాను. మరి దేవుడు మరొకసారి మనకందరికీ జ్ఞాపకం చేస్తున్నాడు. ఇది వాగ్దానంతో కూడిన ఆజ్ఞల్లో మొదటిది. ఇది ఒక్క ఆజ్ఞకే 2 వాగ్దానాలు ఉంది. అది గమనించాలి. మరి తండ్రులకు కూడా బోధిస్తున్నాడు.
తండ్రులారా, మీ పిల్లలకు కోపము రేపక ప్రభు యొక్క శిక్షలోను బోధలోను వారిని పెంచుడి. అంటే తండ్రులకు ఒక బాధ్యత ఉంది, పిల్లలను క్రమంలో పెంచడం. కొందరు తండ్రులు ఏ బాధ్యత తీసుకోరు, అంతా తల్లి మీద నెట్టుతారు. పిల్లలు పాడైతే కూడా తల్లి బాధ్యత, పిల్లలు మంచిగా అయినట్టే ఆయన గొప్పతనం. అలా కాదు, ఇద్దరు కలిసి మరి పిల్లలు పెంచాలి. ఒక నానుడు ఉంది, అంటే పిల్లలు పెంచేటప్పుడు ఇద్దరు కలిసి పెంచాలంట. అప్పుడే ఆ పిల్లలకు మరి భద్రతా భావం ఉంటుంది, సెక్యూరిటీ ఫీలింగ్ అండి. ఒక క్రైస్తవ కుటుంబం అనే అంశం మీద చెప్తున్నాను. ఆ పిల్లలకు నెమ్మది ఉంటుంది. భార్యాభర్తలు తల్లిదండ్రులు ఎప్పుడు తగువులాడుతున్నారంటే పిల్లలకు ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ ఉంటుంది. వాళ్ళు ఎక్కడ పోయినా, ఇంటర్వ్యూలో పోయినా, ఒక ఎగ్జామ్ రాసినా వాళ్ళకు ఎప్పుడు కూడా గుండెలో భయము, ఇన్సెక్యూరిటీ, కాన్ఫిడెన్స్ లేకపోవడం. ఎందుకంటే వారు కుటుంబం నుండి వస్తున్నారు, అక్కడ అభద్రతా భావం ఉంది. ఎవ్రీథింగ్ స్ప్రింగ్స్ ఫ్రమ్ హోమ్. కుటుంబం నుండే వస్తుంది. ప్రేమ కుటుంబం నుండే పుట్టుకురావాలి. గొప్పతనం కూడా కుటుంబం నుండే వస్తుంది. ఏదైనా కానీ కుటుంబం నుండే, తీర్పు కూడా కుటుంబం నుండే వస్తుందని పేతురు తన పత్రికలో అంటున్నాడు. ఈవెన్ జస్టిస్, ఈవెన్ పనిష్మెంట్ కమ్స్ ఫ్రమ్ ఫ్యామిలీ. అది మనం గమనించాలి. తండ్రులు, చాలామంది తండ్రులు చిన్నప్పుడు పిల్లలను చాలా గారాబం చేస్తారు. ఓ ముద్దులు 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 ముద్దుల వర్షమే. ఇక పిల్లోడు నా కొడుకు పుట్టినాడు. నా కొడుకు పెరిగి పెద్దగా అయిన తర్వాత వాడు అధిక గారాబం చేసి వాడు త్రోవ తప్పుతాడు. అప్పుడు వాడు చెప్పిన మాట విననప్పుడు ఇక అధిక కోపం అన్నమాట. కొట్టడం, లేక మరి ఇంటి నుండి వెళ్ళిపోమనడం. కొన్నిసార్లు తండ్రులు అంటారు, గెట్ అవుట్ ఆఫ్ మై హౌస్. వెళ్ళిపో అంటే ఎక్కడికి పోతాడు వాడు. కొన్నిసార్లు పిల్లలు విని అలాగే ఇంటి నుండి వెళ్ళిపోతారు. ఎక్కడ పోతారో పత్త లేకుండా అయిపోతారు, ఇల్లు వదిలిపెట్టిపోతారు. కాబట్టి ఆల్వేస్ బ్యాలెన్స్ యువర్ టెంపర్. నీ కోపము తగ్గించాలి. కోపము మానుము, ఆగ్రహము విడిచిపెట్టు. అది కీడుకు కారణం అంట. నీ గుండెలో ఎప్పుడు వ్యసనం ఉండకూడదు, సంతోషం ఉండాలి. నీకు దేవుడు ఒక కుటుంబం ఇస్తే యూ షుడ్ బి ఎ హ్యాపీ పర్సన్. నీకు ఒక భార్యని ఇచ్చినాడు, నీకు పిల్లల్ని ఇచ్చినాడు, భార్యకు భర్తని ఇచ్చినాడు, పిల్లలకు తల్లిదండ్రులను ఇచ్చినాడు, ఆరోగ్యం ఇచ్చినాడంటే దేవునికి కృతజ్ఞత కలిగి బ్రతకాలి. దేవుని స్తోత్రం. దేవుని ఆజ్ఞలు మీరకూడదు. నిన్నగాక మొన్న 13 సంవత్సరాల ఒక అబ్బాయిని తీసుకొచ్చినారు తల్లిదండ్రులు. ఇంకో బిడ్డ కూడా ఉంది. వారు 4 వచ్చినారు. నా ఆఫీస్ రూమ్కి వచ్చినారు. నేనైతే ఎప్పుడు అలాంటి దృశ్యం చూడలేదు. నా గుండె కరిగిపోయింది. ఎందుకంటే 13 సంవత్సరాల బాబుకు మరి 2 కళ్ళలో క్యాన్సర్ వచ్చిందండి. 13 బాబు పుట్టినప్పుడు చక్కగా పుట్టినాడు, కానీ వాడు పెరుగుతున్నప్పుడు క్యాన్సర్ వాని ముక్కులో ఫామ్ అయింది. ముక్కు 2 నాస్ట్రిల్స్ కూడా మూసుకొని పోయింది. 2 కళ్ళు, ఆ ఐలిడ్స్ అది బయటకు వచ్చేసింది, కన్ను మూతబడ్డది. వానికి అతి తీవ్రమైన నొప్పి తలలో ఉంది. ఎందుకంటే ఆ క్యాన్సర్ తలలో పాకింది. మరి నొప్పి భరించలేకుండా ఉన్నాడు అన్నమాట. మరి ఆయనకు నోరు తెరవరాదు ఆహారం మింగడానికి, గొంతులో నొప్పి, మెడలో నొప్పి. అయితే ఇలాంటి బాధలో ఆ బాబును తీసుకొని వచ్చినారు. అప్పుడు నేను ఒక ప్రశ్న అడిగినాను వాళ్ళు. ఎందుకో నాకు అడగాలనిపించింది. ఆ తల్లిదండ్రులను పిలిచి అంటే, మీకు ఇద్దరికి సమాధానం ఉండదు కదా ఎప్పుడు అంటే, ఎట్లా చెప్పినారమ్మా, మేము ఎప్పుడు వివాహం అయినప్పటి నుండి మాకు ఇద్దరికి పడిరాదన్నారు. అంటే నిజంగా మరి ఒక సంతోషం గల కుటుంబాన్ని దేవుడు కాపాడుతాడని, అన్ని విధాలైన దీవెన తప్పకుండా ఇస్తాడని, ఆయన ఆజ్ఞకు విరోధంగా ప్రవర్తించినప్పుడే ఇలాంటి ఒక చూడండి, రాత్రి నిద్ర లేదు తల్లిదండ్రులకు. ఆ అక్క పిల్లోని కంటే ఒక 2 సంవత్సరాలు పెద్దది అనుకుంటాను. ఏడ్చి చిక్కిపోయింది. తమ్ముడు ఇలా బాధపడుతుంటే ఆ బిడ్డకు కూడా నెమ్మది లేదు. అంటే ఇలాగూ బాధపడే కుటుంబాలు ఎన్నో ఉన్నాయి. మరి మన కుటుంబాలు దేవుడు అన్ని సుఖశాంతులు ఇచ్చి అన్ని సమృద్ధిగా ఇచ్చినప్పుడు దేవుని మరిచి మనము లేని వాటి కొరకు మనము ఉబలాట పడుతూ ఉంటాం, ఏవేవో కోరుతాం. అసలు ఇచ్చిన వాటి కొరకు దేవుని స్తుతించడం మరిచిపోతాం, దేవుని ఆజ్ఞలను ధిక్కరిస్తాం. పరిశుద్ధ గ్రంథంలో ఉంది, దేవుడు ఇచ్చినవన్నీ తిని సమృద్ధిగా తిని మనకి మరి మదించి అని ఉన్నది వాక్యంలో. వారు తిని మదించి ఇచ్చిన వాడిని ఏం చేస్తారు? మర్చిపోతారు. ఎంత దౌర్భాగ్య స్థితి అది. మనకు దేవుడు అన్నీ ఇచ్చినాడంటే ఎప్పుడు కృతజ్ఞత గల హృదయం ఉండాలి. నువ్వు అనుకుంటావు నీ సామర్థ్యం ద్వారా కుటుంబం కట్టబడ్డది, నేననే పదం కొట్టేయాలి.
నేను కాదు ప్రభువా, నీ యొక్క సహాయం ద్వారానే నా కొమ్ము ఏమైంది, హెచ్చింపబడింది. నీ కృప నా పట్ల హెచ్చుగా ఉన్నది. ఎప్పుడు వందనాలు చెల్లించాలి దేవునికి. మరి ఇంటిలో తగవులాడడానికి నీకు భయం పుట్టాలి. అంటే నేను చెప్తున్నాను, నేనేమి కన్యాస్త్రీని కాను కదా, నేను ఒక కుటుంబస్తురాలు. ఎప్పుడైనా ఒక కలహం ఆరంభం అవుతుందంటే నీకు భయం కావాలి. ఎందుకంటే ఈ కలహం ద్వారా ఏమి శిక్ష వస్తుందో, ఎందుకంటే దేవుడు అన్నీ ఇచ్చినప్పుడు నువ్వు తగులాడితే తప్పకుండా దెబ్బలు పడతాయి. కాబట్టి అణిగిమణి ఉంటే ఎంతో ఆశీర్వాదాలు, దేవుని ఆశీర్వాదాలు నువ్వు అనుభవిస్తావు కదా. కలిసి ఉంటే కలదు సుఖమట. కలిసి ఉండాలి. పిల్లలు అల్లరి చేస్తుంటే కూడా వారిని కొట్టడము, కోపగించడము, వెళ్ళిపోనడం. కొందరు భార్యలనే ఇంటికి పోమంటారు. ఆమె కొద్దిగా తెలివి ఉంటే అక్కడ ఉంటుంది, కానీ తెలివి లేనిదైతే నిజంగానే ముళ్ళ మూట చదురుకొని పిల్లలను భర్తను వదిలేసి వెళ్ళిపోతుంది ఆమె. అంటే అందుకే కదా జ్ఞాని అయిన సొలొమోను ఏమంటాడు, జ్ఞానవంతురాలు ఏం చేసుకుంటుంది, కుటుంబం కట్టుకుంటుంది. కుటుంబంలో మరి ఇప్పుడు ప్రభు అన్నాడు కదా, గాలి వచ్చింది, వాన వచ్చింది, వరద వచ్చింది, తుఫాను కొట్టింది, మరి వెళ్ళిపోతుంది ఆమె. ఇవన్నీ కూడా భరిస్తుంది. ఇవన్నీ భరించడానికి దేవుడు శక్తినిస్తాడు. మనం ఎప్పుడైతే దేవుని నియమాల్లో ఉంటే మన పిల్లల్ని ఆయన ఆశీర్వదిస్తాడు. దేవునికి స్తోత్రం. నీ మధ్యలో నీ పిల్లలను నేను ఆశీర్వదిస్తాను. నీ సరిహద్దులో నేనేమిస్తాను, సమాధానం. మరి మంచి గోధుమలతో నిన్ను తృప్తిపరుస్తాను. ఇంకేమన్నాడు, నీ సరిహద్దుల్లో నేను ఆశీర్వదిస్తాను, నీ పిల్లలను నీ మధ్యలో నేను దీవిస్తాను, మంచి గోధుమలతో నిన్ను తృప్తిపరుస్తాను, నీ గుమ్మముల గడియలు బలపరుస్తానన్నాడు. నీ పుట్టిన వారిని నేనేం చేస్తాను, ఆశీర్వాదం. నీ సంతతి మీద నా ఆత్మను కుమ్మరిస్తాను. హల్లెలూయా చెప్దామా. మరి ఇక్కడ తండ్రులతో అంటున్నాడు, తల్లిని సన్మానించమని పిల్లలతో చెప్పి తండ్రులతో అంటున్నాడు, నీకు పుట్టిన పిల్లలను నువ్వు కోపము రేపక ప్రభు యొక్క శిక్షలోను బోధలోను వారిని పెంచాలి. క్రిస్టియన్ ఫ్యామిలీ, ఒక క్రైస్తవ కుటుంబంలో మరి చూడండి, ఆ ఇంటి నాయకుని మీద ఉంటుంది ఆ కుటుంబం. ఆయన ప్రార్థన చేస్తే పిల్లలు కూడా ప్రార్థన చేస్తారు. ఆయన చేయకుంటే తల్లి అయినా చేయాలి. తల్లిని చూసన్న పిల్లలు నేర్చుకుంటారు. అక్కడ వాక్య పఠనం ఉండాలి, ప్రార్థన ఉండాలి, దేవుని మీద ఆధారపడడం ఉండాలి, పాపం ఉండకూడదు. ఇప్పుడు తల్లిదండ్రులు నడిచిన మార్గంలోనే పిల్లలు నడవగలుగుతారు కదా, వారు చూసి నేర్చుకుంటారు. ఇప్పుడు తల్లి తండ్రి కలిసి పెద్ద హితబోధలు చేస్తే పిల్లలు మారరు, కానీ వారు చూపిన మాదిరి వారి జీవితాంతం వరకు వారి మదిలో ముద్రలు వేస్తాడు. అవునా కదా. తప్పకుండా నువ్వు చూపిన మాదిరి, దట్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ద ఎగ్జాంపుల్ దట్ యు సెట్ బిఫోర్ యువర్ చిల్డ్రన్ క్యారీస్ దెమ్ త్రూ ద ఎండ్. కనుక దేవుడు కుటుంబాన్ని కడతాడని మనం నమ్మాలి. అంటే దేవుడు లేకుండా నువ్వు కుటుంబాన్ని కట్టలేవు. వితౌట్ గాడ్ యూ కెనాట్ బిల్డ్ ఏ హౌస్. ఇల్లు కట్టడం అంటే వెంటనే మీరు ఇటుకలు, ఇనుము, మరి అవి దూలాలు ఇవన్నీ కాదు ఆలోచించాల్సింది. అవన్నీ కట్టినవారు కట్టి బిల్డింగ్ మాత్రం మిగిలి ఇంటిలో ఉన్నవారు విడిపోయి తాళాలు పడ్డ ఇల్లు ఎన్నో చూస్తాం కదా. అలా కాదు, కుటుంబాన్ని కట్టేది దేవుడు. నువ్వు నీకు డబ్బు ఉంటే ఇల్లు కడతావేమో, కానీ యూ కెన్ బిల్డ్ ఏ హౌస్ విత్ యువర్ మనీ, బట్ ఇట్ రిక్వైర్స్ గాడ్ టు బిల్డ్ ఏ హోమ్. దేవుని స్తోత్రం. దర్ ఇస్ అ డిఫరెన్స్ బిట్వీన్ హౌస్ అండ్ ఏ హోమ్. అంటే వీరందరూ కలిసికట్టుగా దేవుని నియమాల్లో దేవుని మాటలకు విధేయత చూపెట్టి దేవుని చిత్త ప్రకారం బ్రతకాలంటే దేవుడు కావాలి, తప్పకుండా దేవుడు కావాలి. కనుక మనకు ఆ దేవుని భయము ఉండాలి. అంటే గాడ్ ఈజ్ ద బిల్డర్, హీఈస్ ద మేకర్, హీఈస్ ద హెల్పర్ అండ్ హీఈస్ ద ప్రొవైడర్. అంటే నేను ఆలోచించినప్పుడు ఒక బిల్డింగ్ కట్టాలంటే దూలాలు కావాలి, ఎన్నో పిల్లర్స్ లేపుతారు కదా. ఒక స్ట్రాంగ్ ఫౌండేషన్ కావాలంటే చాలా లోతుకు వేస్తారు, ఇంకా లోతు ఉండాలి. వీ వాంట్ టు బిల్డ్, మాకు ఒక 10 అంతస్తులు కట్టాలంటే చాలా డీప్గా స్ట్రాంగ్గా ఉంటుంది ఫౌండేషన్ మరి బలహీనంగా ఉంటే కట్టలేరు. మరి స్ట్రాంగ్ పిల్లర్స్ వేస్తారు. నేను ఇలా ధ్యానిస్తున్నప్పుడు ఏంటా పిల్లర్స్, ఒక హోమ్ కట్టాలంటే పిల్లర్స్ ఏంటి అన్నప్పుడు నాకైతే ఆత్మఫలం, ప్రేమను ఉద్భవించిన ఆ నవరుచులు కూడా గుర్తొచ్చింది. నిజంగానే ఒక కుటుంబం కట్టబడాలంటే ప్రేమ కావాలి, చాలా ప్రేమ కావాలి. ప్రేమ దోషములన్నింటినీ ఏం చేస్తుంది, కప్పేస్తుంది. అంటే ఎన్నన్నా పడడానికి ఉన్న ప్రేమ. అంటే దేవుడు నాకు ఇచ్చిన కుటుంబం కదా, ఎన్నొచ్చినా నేను ప్రభువులో స్థిరంగా ఉండి ప్రభు మాట విని నేను ఓర్చుకుంటాను.
అని మంచి మనసు ఉంటే దేవుడు కనికరిస్తాడు, తప్పకుండా నీకు కావాల్సిన సహనాన్ని ఇస్తాడు. చూడండి, పేషెన్స్ ఈజ్ కాల్డ్ ద మదర్ ఆఫ్ ఆల్ వర్చ్యూస్. సహనం అనేది అన్ని గుణాలకు తల్లి అంట. సహనం లేకుంటే మనం కుటుంబంలో రాణించలేం. ఎంతో సహనం కావాలి. పిల్లలు ఎక్కువగా ఉన్న తల్లికి చాలా సహనం ఉంటుంది. మరి ఎన్ని పనులు చేస్తుంది ప్రతిరోజు. మరి ఆ ఇంటి యజమానుడు కూడా ఎంత కష్టపడతాడు అంతమంది పిల్లలను పోషించాలండి. మరి అలాగ ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, విశ్వాసము, సాత్వికము, దయాళుత్వము, మంచితనము, నిగ్రహ శక్తి, ఇవన్నీ కూడా కావాలి. అంటే ఇట్స్ ఎ స్పిరిట్ సెంటర్డ్ ఫ్యామిలీ. ఆత్మ నియమంలో నడిచే కుటుంబం అని మనము మర్చిపోకూడదు. చూడండి, మరి ప్రేమ కావాలి, వాక్యం కావాలి, ప్రార్థన కావాలి, మందిరానికి రావాలి. అంటే ఈ దినాల్లో పిల్లలు పెంచడం చాలా కష్టతరమైనవి. నాకు అంటే నా దగ్గర వచ్చే కౌన్సిలింగ్ వచ్చే వారి కుటుంబాలను చూసి నాకు అర్థమవుతుంది. ఇట్స్ వెరీ నౌడేస్ ఇట్ హెస్ బికమ్ వెరీ టఫ్ టు బ్రింగ్ అప్ చిల్డ్రన్. మరి మా కాలంలో కూడా పిల్లలు కూర్చోమంటే కూర్చొని, లేవంటే లేవేది, పో చదువుకోమంటే చదువుకునేది. కానీ ఇప్పుడు అన్ని అడ్డు ప్రశ్నలు అడుగుతున్నారు, యవనస్తులు దారి తప్పుతున్నారు. అప్పుడు నాకు ఆ మాట గుర్తొచ్చింది. ఏషియా 40లో ఉంది కదా, 30లో ఉంది, యవనస్తులు తప్పకుండా తొట్టిల్లుతారంట. మరి ఆ యవనస్తులు తొట్టిల్లుతున్నారు, కానీ దేవుని కొరకు ఎదురు చూచేవారు నూతన బలము పొందుకుంటారని ఉన్నది. అయితే మరి తిరుగుబాటు ధోరణి చాలా అయిపోయింది, పాపం చాలా పెరిగిపోయింది, వ్యాపించింది. చిన్న పిల్లలను కూడా పెంచడం చాలా కష్టతరం. ఇప్పుడు మనకు కష్టంగా ఉన్నవి మరి మనం దేవుని సన్నిధిలో పెట్టినప్పుడు దేవుడు తప్పకుండా అది పరిష్కారం చేస్తాడని నేను నమ్ముతున్నాను. పుట్ ఆల్ యువర్ బర్డన్ అపాన్ ద లార్డ్. అయితే నీకు ఏమేమి కావాలి దేవుని దగ్గర, నీ కుటుంబం పట్ల, నీ భర్త లేక భార్య పట్ల, లేక నీ పిల్లల పట్ల, పిల్లల పట్ల, అవన్నీ కూడా నువ్వు ఒక కొద్ది సమయం అన్న దేవునితో లీనమై నీవు ఒంటరిగా దేవునితో ఏకాంత గడియల్లో ప్రార్థన చేయాలి. మరి కుటుంబ ప్రార్థన చాలా అవసరం, అన్ని కుటుంబాల్లో లేదు అది. భార్యాభర్తలు కలిసి ప్రార్థించడం చాలా అవసరం, అన్ని కుటుంబాల్లో లేదు అది. మరి అలాగూ నీకు ఒకవేళ అనుకూలత ఉంటే దట్స్ ద బెస్ట్ వే టు ప్రే. చూడండి, ఒక్కరు 1000 మందిని తరిమితే ఇద్దరు కలిస్తే ఎంతమంది తరుగుతారట? 10,000 మందిని తరమగలరట. దేవుని స్తోత్రం. అంటే ఇద్దరు ఏకీభవించి ఐక్యతతో ప్రార్థించినప్పుడు జరగని కార్యం అంటూ ఉండదు. అట్టి ప్రేమ, అట్టి ఐక్యత కావాలి. కుటుంబంలో ఐక్యత కావాలి. క్రిస్టియన్ ఫ్యామిలీ గురించి మనం ధ్యానిస్తున్నాము. ఒక క్రైస్తవ కుటుంబంలో ఐక్యత చాలా అవసరం. 133వ కీర్తనలో ఉంది కదా, ఎక్కడ ఐక్యత ఉంటుందో అక్కడ దేవుని ఆశీర్వాదాలు ఉంటాయంట. వెన్ దెర్ ఇస్ యూనిటీ దెర్ ఇస్ గాడ్స్ బ్లెస్సింగ్. చూడండి, వివాదములు, మత్సరము, కోపాలు, తాపాలు, మరి సంఘర్షణ, ఇవన్నీ ఉన్న చోట సాతానుడు వాడు మరి మింగేస్తాడు. కొన్నిసార్లు మరణాలు, హఠాత్ ప్రమాదాలు. అంటే దేవుని చిత్తంలో నువ్వు లేవు, నువ్వు సరిగ్గా దేవుని సహాయం అడగకుంటే చాలా కీడు ఎదురవుతుందని మనకు తెలుస్తుంది. అంటే ఒక పరిపూర్ణమైన కుటుంబం ఎక్కడైనా ఉందా అని నేను ఎప్పుడు చూస్తూ ఉంటాను. నాకైతే ఎక్కడ కనబడలేదు. ఏదో ఉంటుంది, వాళ్ళ పాపం పైకి చెప్పరేమో కానీ బయట చాలా పర్ఫెక్ట్గా కనబడతారేమో. కానీ పరిపూర్ణమైన కుటుంబము పరిశుద్ధ గ్రంథంలో కూడా నేను చూడలేదు. మరి నేను చూసిన ఆదాం అవ్వలను చూసినప్పుడు గాడ్ మేడ్ దెమ్ ఇన్ ఎ పర్ఫెక్ట్ మేనర్. కానీ అక్కడ కూడా సాతానుడు చోటు చేసుకున్నాడు కదా, చేసుకొని దైవాశీర్వాదాలు అన్నీ కలగకుండా వారిని పడగొట్టేసినాడు పాపంలో. వారికి కలిగిన సంతానం కూడా మరి దైవ శిక్షకులోనే. ఒక అన్న తమ్ముని చంపేస్తాడు. ఫస్ట్ మర్డర్ ఇన్ ద ఫస్ట్ ఫ్యామిలీ, కైన్ కిల్లింగ్ ఏబేల్. చూడండి, అదే మర్డర్ అక్కడి నుండి స్టార్ట్ అయింది. ఎంత భయంకరమైన దినాలండి ఇవి. మనం దేవుని బిడ్డలుగా ఎప్పుడు దేవుని సహాయం కోరాలి. నేను ఒక వీడియో చూసినాను, వాడు ఇది నిజంగా జరిగింది, ఎక్కడో మహారాష్ట్ర ఎక్కడో అనుకుంటా. వాడు 17 ఏళ్ల పిల్లోడు, వాడికి కాలేజ్ పోవాలి. తల్లికి బ్రేక్ఫాస్ట్ అడిగితే బ్రేక్ఫాస్ట్ ఇంకా కాలేదన్నదాడు. వానికి ఎంత కోపం. వానికి ప్రెషర్ ఉంది, ఎందుకంటే స్కూల్లో ప్రెషర్ ఉంటుంది, ప్రిన్సిపాల్ టీచర్స్ ప్రెషరు, ఎగ్జామ్ ప్రెషర్ ఉంటుంది. ఈ తల్లికి ఎప్పుడు ఆరోగ్యం ఒక్క తీరు ఉండదు కదా. ముఖ్యంగా పిల్లలు కన్నా తల్లికి నడుము నొప్పి, లేకుంటే కడుపు నొప్పి, కాళ్ళు గుంజడం, ఇవన్నీ ఉంటాయి. ఆమె కొద్దిగా లేట్ అయిందంట బ్రేక్ఫాస్ట్. అప్పట్లో కూడా వానికి కోపం వచ్చి ఐరన్ రాడ్తో ఒక్కటి కొడితే తల్లి వెంటనే చనిపోయింది.
చూడు ఎంత ఒక సెకండ్ చాలు కదా కుటుంబాల్లో ధ్వంసం కావడానికి, మనుషులు మరణించడానికి. మరి చూడండి, సాతానుకు ఎర్ర కావడానికి ఎంతసేపు పడుతుందండి? అంటే ఎంత జాగ్రత్తగా ఉండాలి, ఎంత మనం భయభక్తులతో ఉండాలి. అక్కడ ఒక మరణం వచ్చేసింది. అయితే భార్య పోయింది, ఒకవైపు చనిపోయింది. పోలీసు వాళ్ళు వచ్చి కుమారుని ఏం చేసినారు, తీసుకొని వెళ్ళిపోయారు. ఆ తండ్రి పరిస్థితి ఎలాగుంటుంది, ఇతర పిల్లలు ఎలాగూ భరిస్తారు అవి. అదే రోజు ఇంకొక ఘటన జరిగిందండి. ఒక ఆడపిల్ల 18 ఏళ్ళ పిల్ల ఇంకొక మతస్థుని ప్రేమించిందాడు. అప్పుడు 20 ఏళ్ళ అన్నకు చాలా కోపం వచ్చేసిందాడు. చాలా కోపం వచ్చేసి, రా మనం ఒక దగ్గర పోయొద్దాము, నానమ్మ ఇంటికి పోదామని తల్లిని ఈ చెల్లెను తీసుకొని వెళ్తున్నాడు. అక్కడ ఒక చెరువు ఉందంట. వానికి కోపం తట్టుకోలేకుండా, ఆవేశం తట్టుకోలేకుండా ఆ చెల్లె ఏమో భయపడుతుందంట ముందే, ఎందుకంటే వీడు కోపంగా ఉన్నాడని. తల్లి కొంగు పట్టుకున్నదంట గట్టిగా. వీడు కావలసుకొని ఆ చెల్లెను ఆ చెరువులో నెట్టేసినాడు. చెరువులో నెట్టేస్తే బిడ్డ ఆ చెరువులో పడిపోయింది, మునిగిపోతుందని తల్లి కూడా దూకింది. తల్లి పోయింది, చెల్లె పోయింది. వీడు ఇంటికి పోయి ఇలాగూ తల్లి పోయింది, చెల్లె పోయింది అని తండ్రికి చెప్తున్నాడంట. చూడండి ఎంత విషాదం అండి. అంటే ఒక్క కనురెప్ప పాటలో ఏదైనా కావచ్చండి, ఏదైనా కావచ్చు. మన కుటుంబాలన్నీ భద్రంగా కాపాడేది ఎవరు? దేవుడు. హల్లెలూయా చెప్తాను ఒకసారి. చాలామంది అనుకుంటారు నా గొప్పతనం, నా తెలివి, నా జ్ఞానం, వట్టిదే అదంతా. సెకండ్ చాలు నీ కుటుంబం కూడిపోతాడు. కాబట్టి నిన్ను కాపాడడానికి, నీ జీవిత భాగస్వామిని కాపాడడానికి, నీ పిల్లలను కాపాడి వాళ్ళు వక్ర మార్గంలో పోకుండా, వంకర మార్గంలో పోకుండా, వేటకాని ఉరిలో నుండి తప్పింపడడానికి, తీవ్రమైన అనారోగ్యత పాలు కాకుండా దేవుడు వారికి ఆరోగ్యం ఇచ్చి, చదువులు ఇచ్చి, తెలివి ఇచ్చి, ఒక స్థాయికి వచ్చి వారు కూడా కుటుంబస్తులుగా ఉన్నారు, వారికి సంతానం ఇచ్చిందంటే ఇది ఏది కూడా నీ వల్ల కలిగినది కానే కాదు. అది కేవలము దేవుని కృప. నువ్వు చేసిన ప్రార్థనను దేవుడు ఏం చేసినాడు? అంగీకరించినాడు, నిన్ను ఆశీర్వదించినాడు. చూడండి, దేవుడు ఎప్పుడు దీవిస్తాడో అది ఎన్నటెన్నటికీ దీవెనంట. దేవునికి స్తోత్రం. దావీదు ఒక ప్రార్థన చేస్తాడు, దేవా నువ్వు దేవుడవు, నీ మాట సత్యం, నాకు ఒకటే ఉంది ప్రార్థన, నేను నా కుటుంబము నిత్యము నీ సన్నిధిలో ఉండాలని కోరుతాడు. దేవునికి స్తోత్రం. కొందరు కారు కోరుతారు, బంగ్లా కోరుతారు, డబ్బులు బ్యాంకులో ఉబ్బిపోవాలని కోరుతారు. దావీదు మహారాజు అంటాడు, నాకు ఒకటే ఆశ, నేను, నా ఇంటి వారం, నా కుటుంబం నీ సన్నిధిలో నిత్యం కనబడాలి. వాట్ ఏ గ్రేట్ డిజైర్ కింగ్ డేవిడ్ హ్యాస్. రియలీ అలా ఉండాలి మనం కూడా. దేవుడు కుటుంబాలను ఆశీర్వదిస్తాడు, కానీ ఎక్కడుంది నువ్వు పర్ఫెక్ట్ కుటుంబం అంటే నీకు కనబడదు. నాకు కనబడింది దేవునికి విధేయులైన వారి కుటుంబము మరి దేవుడు పరిపూర్ణంగా ఆశీర్వదించగలడు. నోవహు కుటుంబము రక్షణ పొందింది. ఎందుకు రక్షణ పొందిందంటే నోవహు దేవుని యొక్క కృప పొందినవాడు. దేవుడు చెప్పిన ప్రతి మాటకు విధేయత చూపినాడు. నోవహు విధేయుడైనందుకు తన భార్య కూడా భర్తకు విధేయురాలేదు. భార్యాభర్తలు ఏక మనసుగా ఉన్నప్పుడు పిల్లలు కూడా తల్లిదండ్రులకు విధేయులేను. ఎక్కువ ఓడగంటే ఎక్కినాడు వాడు భార్యలతో కదా. మరో మాట అడిగినారా? ఏంది ముసలివాని నీకు పిచ్చి పట్టింది, వర్షమే లేనప్పుడు పెద్ద ఓడ చేసినావు, మళ్ళీ మమ్మును జంతువులను పక్షులను అన్ని దానిలో వేస్తున్నావు, మేము రామన్నారా? వాళ్ళు ఎక్కురా అంటే ఎక్కినారు అంతే. నాకు ఎప్పుడు అబ్రహాం యొక్క విశ్వాసం కూడా గుర్తొస్తుంది. అబ్రహాము ఇంట్లో కూడా పరిపక్వత లేదు. అబ్రహాము తన భార్య సారాయి వాళ్ళ కుటుంబంలో కూడా అల్లరి చెలరేగలేదా? చూడండి, దేవుని మాట ఉన్నట్టు నమ్మితే సమాధానం ఉండేది. సొంత చిత్తాన్ని పోయినారు, సొంత కార్యం, స్వబుద్ధిని ఆధారము చేసుకోక నీ పూర్ణ హృదయంతో నీ దేవుని ఏం చేయాలి? నువ్వు ఆరాధించాలి, నీ మనవులు సమర్పించాలి, ప్రార్థన చేయాలి. అప్పుడు ఆయన నీ త్రోవలను ఏం చేస్తాడు? సరళం చేస్తాడు. ఇంకా కుటుంబం చూస్తాం కదా, లోతు భార్య. దేవుడు పురుషుని ఎరగని ఇద్దరు మరి కుమార్తెలు ఉన్నారు ఆయన. కానీ ఆ యొక్క లోతు భార్య లోకాన్ని ఎక్కువ ప్రేమించి, ఇట్స్ నాట్ ఎ పర్ఫెక్ట్ ఫ్యామిలీ, దేవుని కంటే లోకాన్ని ఎక్కువ ప్రేమించి చూడు, అది కూడా పర్ఫెక్షన్ లేదు. లోతు నీతిమంతుడు, దేవుని యందు భయభక్తులు గలవాడు. వెళ్ళు సొదొమ గొమొర వదిలిపెట్టి వెళ్ళు, వెనక చూడొద్దంటే లోతు చూడలేదు, పిల్లలు కూడా చూడలేదు. ఎవరు చూసినారు? భార్య చూసింది.
ఆమెకి ఇంకా సొదొమ గొమొర మీద ఆశ, ఉప్పు స్తంభం అయిపోయింది. చూడండి, దేవుని శిక్ష అలా పొందినట్టు మనం చూస్తున్నాం. దావీదు కుటుంబం పరిపూర్ణమైందంటే దావీదు కూడా దేవుని నియమాలకు లొంగకుండా ఆయన చచ్చిపోయేంత వరకు ఏం చూసినాడు తెలుసా? యుద్ధాలు చూసినాడు. అంటే ఇవన్నీ మనం వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. అంటే మరి ఒక కుటుంబంలో హత్యలు జరగడం, ఆత్మహత్యలు జరగడం, రేపు జరగడం, అలాగే మరి కుటుంబం విడిపోవడం, అన్నదమ్ముల మధ్యలో జగడాలు, భార్యాభర్తల మధ్యలో జగడాలు. ఇదేమో యుద్ధభూమి ఆ కుటుంబం అంటే. ఇట్స్ నాట్ ఏ బ్యాటిల్ గ్రౌండ్. యుద్ధం, నేను గెలుస్తాను. కొందరి కుటుంబంలో పార్టీలు ఉంటాయి, ఒకటి తండ్రి పార్టీ, ఇంకోటి తల్లి పార్టీ. అది కూడా జరగకూడదు, ఎప్పుడు జరగకూడదు. చూడండి, ఆ తల్లి ఉంది కదా, పేరేంటి, రిబకా ఎవరిని ప్రేమించిందట? యాకోబు. మరి ఇస్సాకు ఎవరిని ప్రేమించినాడు? అది కూడా ఉండకూడదు. అవన్నీ జగడాలకు కారణమవుతుంది. దేవుడిచ్చిన జ్ఞానం, దేవుడు జ్ఞానం ఇస్తాడు. 8 సామెతలు 8లో ఒక మాట ఉంది, జ్ఞానాధారము నేనే. నన్ను అడగాలి మీరు. ఒకడు తెలివికై మొరపెట్టిన ఎడల, వివేచన కొరకు అడిగిన ఎడల వారికి నేను జ్ఞానం ఇస్తానంటాడు. కొలస్సీ 2:3 బుద్ధి జ్ఞాన సర్వ సంపదలు ఎవరి అందున్నది? దేవుని అంది. హల్లెలూయా గట్టి చెప్దామా? మీకు బుద్ధి కావాలన్నా, జ్ఞానం కావాలన్నా, సర్వ సంపదలు కావాలన్నా దేవుని యొక్క నిధిలో నుండి నీకు ఇస్తాడు, తప్పకుండా ఇస్తాడు. ప్రార్థన చేయాలి. అంటే దేవుడు ఏం కోరుతున్నాడు? మనిషి ఎటుపోతున్నాడు? దేవుడు కోరుతున్నాడు ఒక పర్ఫెక్ట్ క్రిస్టియన్ ఫ్యామిలీ. అంటే యేసు ప్రభు మరి మాటలు విన్నవాడు, వాడు స్ట్రాంగ్ ఫౌండేషన్, బలమైన పునాది గలవాడని వాక్యంలో చూస్తున్నాం కదా. కుటుంబంలో అలజడి అది తప్పకుండా వస్తుంది ప్రతి కుటుంబానికి. చెట్టుకు గాలి ఎట్టో అలాగ వస్తుంది కుటుంబం మీద. కానీ అవన్నీ కూడా నీవు ప్రభు పాదాల దగ్గర పెట్టి ఒక సమాధాన స్థితిలో, సమన్వయంతో, సమాధానంతో నీవు వ్యవహరించినప్పుడు ఆయన తప్పకుండా నీ కుటుంబంలో ఉంటాడు. దేవుని స్తోత్రం. కొన్ని కుటుంబాల పట్ల క్రైస్ట్ ఈజ్ ద హెడ్ ఆఫ్ ద హౌస్ అని అక్కడ వాల్ హ్యాంగింగ్ ఉంటుంది, అంత మట్టుకే అది. అక్కడ హెడ్ ఇంకెవరో ఉంటారు. క్రైస్ట్ ఈజ్ ద హెడ్ ఆఫ్ ద హౌస్. క్రీస్తే మా గృహానికి అధిపతి. క్రీస్తుకి ఏమి ఆధిపత్యం ఇవ్వరు, వారి సొంత చిత్తాలకు వెళ్తారు. అందుకే కుటుంబాలన్నీ కూడా పాడైపోతుంది. చూడండి, మనం అనుకుంటాము మరి పెద్ద పెద్ద దైవజనుల కుటుంబం పర్ఫెక్ట్గా ఉంటుందని. దానికి కూడా నేను ఒప్పుకోను. ఎందుకంటే దైవజనుల కుటుంబంలో చూసినాం కదా మనం. ఏలీ కుటుంబంలో 2 కుమారులు హోఫ్ని, ఫినెహాసులు, వారు చేసే దౌర్జన్యం, వారు మరి ఆ లంచగొండితనం, ఆ దేవుని సొమ్మును అత్యాగ్రహంతో మరి తీసుకోవడం, ఇవన్నీ చూసినప్పుడు అసలు ఒక ప్రధాన యాజకుడైన ఏలీ కుటుంబంలో ఇది ఎలా జరుగుతుంది? సాతానుడు మరి వాడు ఎక్కడైనా ప్రవేశిస్తాడు. వారిద్దరు కూడా యుద్ధంలో చనిపోతారు కదా. ఆ మరణ వార్త విని ఏలీ అంతటి ప్రధాన యాజకుడు పీట మీద నుండి పడి మెడలు విరిగి ఏమైంది? చనిపోయినాడు. అంటే ఇవన్నీ జరుగుతాయా? అంటే జరుగుతాయి. అందుకే మీరు శోధనలో పడకుండా మేలుకోగలిగి ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ఎవరు చెప్పినారు మాట? యేసు ప్రభు చెప్పినాడు. దేవునికి స్తోత్రం. మీరు శోధనలో ప్రవేశించకున్నట్లు మెలుకువగలిగి ప్రార్థన చేయాలంట. ఎప్పుడు అలర్ట్గా ఉండాలన్నమాట. మేమంతా బాగున్నాములే, మాకేం కొదవలేదు అనకూడదు. నువ్వు ప్రభు కృప ద్వారా మేము ఇలాగ ఉన్నామని చెప్పాలి. ఎవరని అంటే అబ్బో మీరు ఎంత బాగున్నారండి అంటే అట్లా అనకండి. ఘనత మహిమ ఎవరికి కావాలి? దేవునికే కావాలి. మా ఇల్లు కట్టింది మేం కాదు, ఎవరు కట్టినారు? దేవుడే కట్టినాడు అనాలి. మత్తయి సువార్త 26:41 చూడండి. మాథ్యూ 26:41 మీరు శోధనలో ప్రవేశించకున్నట్లు మెలకుగా ఉండి ప్రార్థన చేయండి. ఎంత గొప్ప మాట ఇది. శోధనలో ఎంతసేపు మీరు ప్రవేశించడానికి సాతానుడు మిమ్మల్ని ఎన్నో విధాలుగా మిమ్మల్ని ఆకర్షిస్తూ ఉంటాడు, పడేస్తూ ఉంటాడు, నీకు ఉరి వడ్డుతూ ఉంటాడు, నీ పతనం కోరుతాడు. నాకు అనిపిస్తుంది సాతాను యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే చక్కగా ఉన్న కుటుంబాలను ఏం చేస్తాడు? వాడు విడగొడతాడు. విడగొట్టడం వాని పని. నేను చెప్పినట్టు కట్టడం ఎవరి పని? ఎవరి సహాయం కోరాలి? దేవుని సహాయం కోరాలి. చూడండి, మరి దేవుని సహాయము మనం కోరినప్పుడు తప్పకుండా దేవుడు కృప చూపుతాడు. అంటే యూ హ్యావ్ టు పే అటెన్షన్ టు యువర్ గాడ్ గివెన్ ఫ్యామిలీ. సమూయేలు ప్రవక్త కుటుంబంలో కూడా
ఆయన పిల్లలు ఆయన మాట వినలేదండి. అదెంత బాధాకరమని నాకు అనిపించింది. చూడండి, అంతటి ప్రవక్త, ఆయన నోటి నుండి దేవుని మాటలు వస్తాయి. మరి హీ కుడ్ నాట్ కీప్ హిస్ చిల్డ్రన్ ఇన్ ద రైట్ మేనర్. ఇట్స్ వెరీ సాడ్ స్టోరీ. అలాగూ మరి ఇవన్నీ మనము వాక్యంలో చూసినప్పుడు మనము నేర్చుకోవాలి. ఇది మానవుల వలన కలిగింది కాదు. మానవుల సహాయం వ్యర్థం. కుటుంబం బాగుండాలి, సంతోషంగా ఉండాలి, సమృద్ధితో ఉండాలంటే ఎవరు కావాలా నీకు? దేవుడు కావాలి. దేవుని స్తోత్రం. దేవుని నియమాలు పాటించాలి, దైవ భయంగా కావాలి. కుటుంబంలో పాపం ప్రవేశిస్తే నువ్వు ఊరుకుండొద్దు. నేను అదే చెప్తున్నాను. బీ వెరీ ఫామ్, వెరీ స్ట్రిక్ట్ విత్ యువర్ ఫ్యామిలీ. ఎందుకంటే పాపము రంగురంగులుగా వచ్చేస్తుంది నీ కుటుంబాన్ని. కుటుంబం పాడైపోతుంది. నీకు రోషం కలిగి ఉండాలి, ప్రార్థనలో రోషం ఉండాలి, నీ ప్రవర్తనలో కూడా రోషం ఉండాలి. అన్నట్టు కయ్యాలు కలహాలు కాదు. ఆమె తన ఇంటి వారి నడతలు ఎలా కాబడుతుందట? బాగా కనిపెడుతుందని మరి ఇంటి వారిని ఇబ్బంది పెట్టదు, కానీ ఆమె జ్ఞానం కలిగి తన నోరు తెరుస్తుంది. ఆమె బలమైన మరి ఆ నడికట్టును, బలం చేత నడికట్టును బిగించుకొని చేతులతో బలంగా పనిచేస్తుంది. ఆమె ఉదయాన్నే లేస్తుందంట. ఎంత గొప్ప స్త్రీ! ఉదయమే లేచి దేవుని పాదాలు పట్టుకుంటుంది. ఆమె వలన కాని కార్యాలు ఎవరికి అప్పగిస్తుంది? దేవునికి అప్పగిస్తుంది. దేవుడు అన్నీ చక్కబెడతాడని ఆమె నమ్మకం. ఆమె నమ్మినది ఆమెకు లభిస్తుంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి మరి సాతానుకు మీరేమి ఇవ్వకూడదు, చోటు ఇవ్వకూడదని మరి నేర్చుకోవాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి సిన్ ఆల్వేస్ డిస్ట్రాయ్స్ ద ఫ్యామిలీ. పాపం ఎప్పుడు కూడా కుటుంబాన్ని పాడు చేస్తుంది. పిల్లల మీదకి శాపం వస్తుంది. మరి దేవుణ్ణి కావాలి, తెగించి ఏ పాపం చేయకూడదు. నెవర్ డేర్ టు సిన్, నెవర్. నువ్వు అనుకుంటావు అన్నీ చెల్లిపోతుందని. దేవుని దగ్గర పాపం ఎప్పుడు చెల్లదు. యూ విల్ హ్యావ్ టు ఈట్ ద బిట్టర్ ఫ్రూట్ ఆఫ్ ద థింగ్స్ దట్ యు హ్యావ్ డన్ ఇన్ ద బాడీ. నీ శరీరంతో నువ్వు ఆటలాడుకున్నావా, శరీరంతో పాపం చేసినావా, తప్పకుండా నీకు ఆ శిక్ష రాక మానదు. నేను చెప్పిన మాట కాదు, తీయండి వాక్యం. గలతీ పత్రిక 6వ అధ్యాయము మంచి మాట, మీరు ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. ఇది 7వ వచనం 8వ వచనం చదువుతున్నాను. మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడడు. మనుష్యుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయను. ఎలాగనగా తన శరీరేచ్ఛలను బట్టి విత్తువాడు తన శరీరం నుండి క్షయమను పంట కోయను. ఆత్మను బట్టి విత్తువాడు ఆత్మ నుండి నిత్య జీవమను పంట కోయను. శరీరంలో విత్తుతున్నావా? నువ్వు శరీరాన్ని నీ అదుపులో ఉంచకుండా పాపానికి ఎగబడుతున్నావా? తప్పకుండా నీ శరీరం పాడైపోతుంది. అందుకే దేహము దేవుని ఆలయం, పరిశుద్ధాత్మకు నిలయం. ఎవడైనా ఈ శరీరాన్ని పాడు చేస్తే నేను వాన్ని పాడు చేస్తాను. ఏం చేస్తావు? ఇప్పుడు గర్విస్తున్నావేమో, చూడ చక్కగా ఉన్నావేమో, పాపం చేయడానికి తెగిస్తున్నావేమో. ఒకరోజు వస్తుంది నువ్వు ఎల్లెలకలు పడుకోవాల్సి వస్తుంది. ఎవ్వరు ఉండరు నీ దగ్గర. నిన్ను నిర్దయగా నెట్టుకొని పోతారు. నాకు ఆ హాస్పిటల్ సీన్ ఎప్పుడు గుర్తొస్తుంది. చాలా సీరియస్ కేసెస్ ఐసీయూలో వేస్తారు కదా, ఐసీయూలో నెట్టుకొని వెళ్తారు. ఎంత దయనీయమైన ఆ సీను గుర్తొస్తుంది. పచ్చ బట్టలంతా కప్పేసి అక్కడ ఆ ఐసీయూలో ఎవరు ఉండరు మనుషులు నిన్ను మాట్లాడడానికి, కానీ నిన్ను మరి ప్రేమతో పలకరించడానికి. అందరూ కూడా మరి ఆ పచ్చ బట్టలు ధరించుకొని నర్సులు, డాక్టర్లు అటు ఇటు వెళ్తారు. యూ బికమ్ ఆల్ అలోన్. అందుకే ఎవరో అన్నప్పుడు నేను రాసేది నేను చూశాను. ఏంటంటే ఐసీయూలో నీకు ఎవ్వరు ఉండరు, ఐసీయూ అంతే. అప్పుడు అనమాట నువ్వు దేవుణ్ణే చూడాలా, నీకు ఎవడు ఉండడు అక్కడ సహాయం చేయడానికి. అందుకే నీవు శరీరం ఇచ్చలను బట్టి విత్తుతే నీ కుటుంబం పాడవుతుంది. అందుకే తల్లి తండ్రి మాదిరికరమైన జీవితం జీవించాలి పిల్లలు ఎదుట. ఎందుకంటే తల్లి తండ్రి వారికి ఆరోగ్యం ఎప్పుడు ఒక తీరు ఉండదు. ముసలితనం భయపడుతుంది. వాళ్ళ పిల్లల మీద ఆధారపడే సమయం వస్తుంది. అప్పుడు వాళ్ళు అంటారు, సాలరా నువ్వు చాలా చేసినావు, నువ్వు యవనస్తులు ఉన్నప్పుడు నువ్వు చేసిన తప్పులని మాకు బాగా తెలుసు, అనుభవించు అని అంటారు. దిక్కులేని సాగు కావాల్సి వస్తుంది. అటు దేవుని దయ ఉండదు, ఇటు మనుషుల కనికరం. పుట్టిన బిడ్డలు కూడా నిన్ను త్యజిస్తారు. జాగ్రత్త.
అదే నువ్వు ఒక మాదిరికరమైన జీవితం జీవిస్తే నీ అడుగుజాడల్లో నీ పిల్లలు ఏం చేస్తారు? నడుస్తారు. దేవుని స్తోత్రం. ఇప్పుడు కూడా అండి, నేను ప్రతిరోజు నా తల్లిదండ్రులను జ్ఞాపకం చేసుకుంటాను. ఐ రిమెంబర్ మై పేరెంట్స్ ఎవ్రీడే. ఐఎమ్ వెరీ మచ్ ఇండెటెడ్. నేను అంటున్నాను కదా, నా గొంతులో ఊపిరినంత వరకు నా తల్లిదండ్రుల గురించి చెప్తాను. ఎందుకంటే దే గేవ్ సచ్ అన్ ఎగ్జాంపుల్. ఎంత మంచి మాదిరి. ఒకసారి అయ్యగారు అన్నారు, ఎప్పుడు నీ తల్లిదండ్రుల గురించి చెప్తా ఉంటాను. నువ్వు కూడా చెప్పు, ఎవరు వద్దన్నారు. వాళ్ళకు కూడా తల్లిదండ్రులు చాలా మాదిరికరమైన తల్లిదండ్రులు. దేవుని స్తోత్రం. నేను పుట్టింది ఒక ఇల్లు, మెట్టినిల్లు కూడా చాలా క్రమము, మంచి అత్తమామలను దేవుడు నాకు ఇచ్చినాడు. ఒకసారి నా కొరకు హల్లెలూయా చెప్పండి. నా స్థితిని బట్టి, అంటే నాకు తెలియదు, ఇట్లా క్రమం లేని తనం మాకు తెలియదు. చక్కగా మరి దేవుడు ఇచ్చిన తల్లిదండ్రులు, ఆ తల్లిదండ్రులు నడిచిన త్రోవలో నన్ను దేవుడు నడిపించినాడు. దేవుని స్తోత్రం. చూడండి, నేను దారి తప్పిపోయేదాన్ని, అసలు దేవుడే లేడన్న నేను నాస్తికురాలుగా ఉన్న నన్ను ఆ తల్లి తండ్రి చూపిన మాదిరి ప్రకారం ఉన్న అడుగులను దేవుడు మలిచి నన్ను దెబ్బకొట్టి శిక్షణ ఇచ్చి, వారు ఏ బాటలో నడిచినారో అదే బాటలో నడవడానికి, వారు ఏ సేవ చేసినారో అదే కొనసాగించడానికి దేవుడు కృపనిచ్చినాడు. దేవుని స్తోత్రం. ఇంత నమ్మదగిన దేవుడు అండి. హౌ ఫెయిత్ఫుల్ గాడ్ ఈజ్. అంటే తల్లి తండ్రి పడిన బాధలు, కార్చిన కన్నీరు, మరి చేసిన ప్రయత్నాలు వ్యర్థమైందా? చెప్పండి, వ్యర్థమైందా? కాదు. ఈరోజు మీరు దేవుని వాక్యం వింటున్నారంటే మరి ఆ తల్లిదండ్రులు చూపిన మాదిరే కదా. కాబట్టి తప్పకుండా మనము పాపం చేస్తే పిల్లలు అదే త్రోవలు వస్తారు, తప్పకుండా పాడైపోతారు పిల్లలు. అందుకే తల్లులారా మీరు పాపం చేయకండి, తండ్రులారా మీరు పాపం చేయకండి, దేవుని భయంలో ఉండండి. ఎవరు చూడడం లేదని అనుకోకండి, ఆయన కన్నులు ఎప్పుడు నీ మీద ఉన్నది. పరిశుద్ధ గ్రంథంలో ఒక మాట ఉందండి, పాపం చేసేవాడు ఎవ్వరు చూడడం లేదనుకుంటాడు. అదే పిల్లి పాలు తాగుతుంది కదా, ఎట్ట తాగుతుంది? ఎవ్వరి కన్నులు నా మీద లేదనుకుంటుందట. లోకమంతా దాన్ని చూస్తుంది. యెషయా గ్రంథం 29:15, ఐషియా 29 చాప్టర్ 15th verse. తమ ఆలోచనలు యెహోవాకు కనబడకుండా లోపల వాటిని మరుగు చేయి చూచువానికి శ్రమ. మమ్మల్ని ఎవరు చూచెదరు, మా పని ఎవరికి తెలియను అనుకొని చీకటిలో తమ క్రియలు జరిగించు వారికి శ్రమ. ఇది దేవుని మాట కదా, ఇది నిరర్ధకం కాదు కదా. ఇట్ విల్ నెవర్ పాస్ అవే. హెవెన్ అండ్ ఎర్త్ మేం పాస్ అవే, బట్ గాడ్స్ వర్డ్ విల్ నెవర్ పాస్ అవే. ఆకాశములు భూమి గతించిపోతుంది, దేవుని మాటలు ఎప్పుడు కూడా గతించవు. అందుకే తిరిగి మరి 127కు రండి, క్లుప్తంగా చదివి నేను ముగిస్తాను. 127వ కీర్తన. యెహోవా ఇల్లు కట్టించని యెడల దాని కట్టువారి ప్రయాసము వ్యర్థమే. యెహోవా పట్టణమును కాపాడని యెడల దాని కావలి కాయువారు మేలుకొని ఉండుట వ్యర్థమే. మీరు వేకువనే లేచి చాలా రాత్రి అయిన తర్వాత పండుకొనుచు కష్టార్జితమైన ఆహారము తినుచుండుట వ్యర్థమే. తన ప్రియులు నిద్రించుండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడు. కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము, గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానమే. యవన కాలమందు పుట్టిన కుమారులు బలవంతుని చేతిలోని బాణముల వంటి వారు, వారితో తన అంబుల పొది నింపుకున్నవాడు ధన్యుడు. అట్టివారు సిగ్గుపడక గుమ్మములో తమ విరోధులతో వాదించు. 3 సార్లు నేను చూసినాను వ్యర్థం 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 అని. మొదటి వచనంలో ఉంది కదా, యెహోవా ఇల్లు కట్టించని యెడల దాని కట్టువాని ప్రయాసము వ్యర్థం. ఇంకెక్కడుంది వ్యర్థం? యెహోవా పట్టణమును కాపాడని ఎడల, అంటే యెహోవా నీ కుటుంబాన్ని కాపాడని ఎడల నీవు కావలి కాసి ఉండుట, మేలుకొని ఉండుట కూడా వ్యర్థమే. ఇంకోటి ఉంది, వీరు వేకొని లేచి చాలా రాత్రి అయిన తర్వాత పండుకొనుచు కష్టార్జితమైన ఆహారం తినుచుండుట వ్యర్థం. అంటే వ్యర్థత్వం గురించి సరి అయిన గ్రహింపు మనకు అర్థమవుతుంది. కట్టువారి ప్రయాసం వ్యర్థం, కావలికాయి వారి ప్రయాసం వ్యర్థం, నువ్వు చాలా కష్టపడి చింతించుట కూడా వ్యర్థమే. ఇవన్నీ దేవుని వశములో ఉంది. రక్షణ యెహోవా ఆధీనమై ఉన్నది. మరి కాపాడబడుట, శ్రమపడి దాని దీవెన పొందుట మన వశంలో లేదు, అది దేవుని వశంలో ఉంది. బిడ్డలు కూడా, నీకు సంతానం కావాలంటే కూడా అది ఎవరిచ్చే స్వాస్థ్యం అంట? దేవుడిచ్చేది స్వాస్థ్యం. అంటే మరి మన సహాయము, మన ఆనందము
మనకు శ్రమకు తగిన ఫలితము ఇవన్నీ కూడా దేవుని చేతిలోనే ఉంది. ఈ పిల్లలు కింద 128లో అయితే ఇవన్నీ మనం ధ్యానిస్తాం. ఈ మాట 6 వచనాలు ఉన్నాయి. మరి నీకు ఎన్ని ఆశీర్వాదాలు ఇమిడి ఉంది ఈ 128వ కీర్తనలో. అంటే ప్రతి సమస్యకు పరిష్కారము ఎవరి చేతిలో ఉంది? దేవుని చేతిలో. ప్రతి సమస్యకు పరిష్కారము దేవుని చేతిలో ఉంది. నువ్వు నెమ్మదిగా పండుకుంటావంట. నీకు నిద్ర చూడండి, నీకు నెమ్మదైన నిద్ర ఇవ్వాలంటే కూడా అది దేవుని వశంలో ఉంది. నువ్వు వేకోలేస్తున్నావు, రాత్రి చాలాసేపు కష్టపడి పనిచేస్తున్నావు, కానీ ఇక్కడ కింద 128లో ఉంది, నీవు భయభక్తులు కలిగి దేవుని త్రోవలో నడిస్తే ఆయన నీ చేతుల కష్టార్జితాన్ని ఏం చేస్తాడట? దీవించి నువ్వు అనుభవించినట్లు చేస్తాడట. ఎంత అద్భుతమైన కీర్తనలు ఈ 2. మరి నీవు నిద్రపోవాలంటే కూడా చక్కగా పండుకోవాలి, నిద్ర కావాలంటే కూడా దేవుని ఆశీర్వాదం కావాలి. చాలామంది కష్టపడతారు, వాళ్ళకి నిద్ర రాదు. మంచి నిద్ర కూడా దేవుడు ఇవ్వాలి కదా. యేసు ప్రభు తుఫాన్లో కూడా ఏం చేసినాడు? నిద్రపోయినాడు. హల్లెలూయా చెప్తారు ఒకసారి. ఆ దోణి మీద తుఫాను కొట్టింది, శిష్యులందరూ కలవరపడుతున్నారు. ప్రభు అయితే ఆ దోణి అమరమున తలవాల్చుకొని నిద్రపోతున్నాడు కదా. పేతురు కూడా సంకెళ్లలో ఉన్నాడు, చెరసాల్లో ఉన్నాడు. ఏం చేసినాడు? ఆయన నిద్రపోయిండు. ఆయన నిద్రపోతున్నాడు. అంటే మరి పేతురుకు ఆ నెమ్మది, ఆ సమాధానము, ఆ శాంతి, అంటే సంఖ్యలలో కూడా నిద్ర రావాలంటే, స్థితిగతులన్నీ తారుమారైనప్పుడు కూడా నిద్ర రావాలంటే అది దేవుని వశంలో ఉంది. గాడ్ గివ్స్ పీస్ దట్ పాసెత్ ఆల్ హ్యూమన్ అండర్స్టాండింగ్. మానవుని తలంపులకు అందని సమాధానము, అందని శాంతి దేవుడు అనుగ్రహిస్తాడు. నేను మరి కొద్దిగా వాక్యం ధ్యానిస్తున్నప్పుడు నాకు జక్కయ్య గుర్తొచ్చినాడు. అంటే గాడ్ గివ్స్ సో మచ్ వెయిటేజ్ టు ఫ్యామిలీస్ కదా. జక్కయ్యను మరి చెట్టు మీద చూస్తాడు. జక్కయ్య నువ్వు దిగిరా అంటాడు. దిగొచ్చి మనతో మాట్లాడి వెళ్ళిపోవచ్చు కదా. ప్రభు, నేను నీ ఇంటికి రావలసి ఉన్నది. అంటే ఇంటి గురించి, భార్య పిల్లల గురించి యేసు ప్రభు ఆలోచించినాడు. జక్కయ్యను చూస్తే సరిపోయేది, పేరు పెట్టి పిలిచినాడు, రక్షణ కావాలంటే ఇచ్చేసి వెళ్ళిపోవచ్చు. కానీ గృహం దర్శించి, నేడు నీ ఇంటికి ఏమి వచ్చి ఉన్నది? రక్షణ. చప్పట్లు కొట్టి దేవుని స్తుతించు. అంటే గాడ్ ఈజ్ కన్సర్న్డ్ అబౌట్ ద ఫ్యామిలీ. మనం అనుకుంటాం మనమే చాలా చింతిస్తున్నాం మన కుటుంబాల గురించి, మన పిల్లల గురించి. మేజర్ చంక్ ఆఫ్ థాట్స్ లైస్ విత్ గాడ్. దేవుడే ఎక్కువగా ఆలోచిస్తున్నాడు నిన్ను గురించి. ఆయన నిన్ను గురించి చింతిస్తున్నాడు కనుక నీ చింత యావత్ ఏం చేయాలి? ఆయన మీదే. జక్కయ్య గురించి చింతించినాడు. కొర్నేలి తెలియని దేవునికి ప్రార్థనలు, విజ్ఞాపనలు, ధర్మకార్యాలు చేస్తున్నాడు. కానీ దేవుడు ఆ కొర్నేలి కుటుంబానికి ఎవరిని నడిపించినాడు? పేతురును నడిపించినాడు, సువార్త అందించినాడు. కొర్నేలి కుటుంబం అంతా కూడా రక్షణ పొందింది. దేవుని స్తోత్రం. రక్షణ మాత్రం కాదు, పరిశుద్ధాత్మతో వారు నింపబడ్డారంట. ఇంకా చూసినప్పుడు మనము నోవహు కుటుంబం గురించి చెప్పినాను కదా. కుటుంబం అంతా రక్షణ ఓడలో మరి ప్రవేశించి, అంటే గాడ్ ఈజ్ కన్సర్న్డ్ అబౌట్ ద ఫ్యామిలీ. మరి ఇంకా చూస్తే చెరసాల అధిపతి పౌలు శీలలు చెరసాల్లో బంధింపబడినప్పుడు ఈ అధిపతే కొట్టినాడు, బాగా బంధించినాడు. కాళ్ళకు పెద్ద బొండ వేసి బిగించి శరీరం అంతా జనసమూహం దొమ్మిగా పడి నానావిధ హింసలు చేసినారు. చెరసాల అధిపతికి అధికారం ఉంది కాబట్టి ఇంకా వారిని ఇబ్బంది పెట్టినాడు. కానీ జరిగిన అద్భుతాలు చూసినప్పుడు వారి పాటలు, ప్రార్థన అంతా విన్నాక ఒక మాట అంటాడు కదా, అయ్యలారా రక్షణ పొందుటకు నేనేమి చెయ్యాలి? ఆ రక్షణ పొందుటకు నువ్వు ఇది చేయాలని చెప్పి వాళ్ళు వెళ్ళిపోలే. వాళ్ళు అన్నారు, ప్రభు అయిన యేసు క్రీస్తునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ కుటుంబమును రక్షింపబడును. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే ఆయనను మాత్రమే రక్షించి కుటుంబాన్ని వదిలేయలేదు కదా. దేవుడు అన్యాయస్తుడు కాడు. ఒకవేళ నువ్వు ఒక్కదానివి కుటుంబం కొరకు బాధపడి నీ భర్త మారు మనసు, పిల్లలు సరైన త్రోవ, నువ్వు రాత్రి మగళ్ళు వేదనతో ప్రార్థిస్తున్నావేమో, నెవర్ యువర్ ఎఫర్ట్స్ విల్ బీ వేస్టెడ్. ప్రభువునందు నీ ప్రయాసం ఎప్పుడు వ్యర్థము కాదు. తప్పకుండా నువ్వు కనులారా చూస్తావు రక్షణ. యెహోషువ భక్తుడు ఏమంటాడు? నేనును నా ఇంటి వారు మేము యెహోవాను సేవించడం. అది కొన్నిసార్లు మనం అనుకుంటాం మన కన్నులకు ఇది అసాధ్యమే అనుకుంటాం, కానీ దేవునికి సమస్తము సాధ్యం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా.
అందరూ ఒకసారి లేచిన పడితే ప్రార్థన చేస్తాను. యేసే నా పరిహారి, ప్రియ యేసే నా పరిహారి, యేసే నా పరిహారి, ప్రియ యేసే నా పరిహారి, నా జీవిత కాలమెల్లా. ప్రియ ప్రభువే నా పరిహారి, నా జీవిత కాలమెల్లా. ప్రియ ప్రభువే నా పరిహారి, యేసే నా పరిహారి, ప్రియ యేసే నా పరిహారి, యేసే నా పరిహారి, ప్రియ యేసే నా పరిహారి. చప్పట్లు కొట్టారు. నా జీవిత కాలమెల్లా ప్రియ ప్రభువే నా పరిహారి, నా జీవిత కాలమెల్లా. ప్రియ ప్రభువే నా పరిహారి, ఎన్ని కష్టాలు కలిగినను, నన్ను కృంగించే బాధలెన్నో, ఎన్ని కష్టాలు కలిగినను, నన్ను కృంగించే బాధలెన్నో, ఎన్ని నష్టాలు శోభిల్లినా, ప్రియ ప్రభువే నా పరిహారి, ఎన్ని నష్టాలు శోభిల్లినా, ప్రియ ప్రభువే నా పరిహారి, యేసే నా పరిహారి, ప్రియ యేసే నా పరిహారి, యేసే నా పరిహారి, ప్రియ యేసే నా పరిహారి, నా జీవిత కాలమెల్లా. ప్రియ ప్రభువే నా పరిహారి, నా జీవిత కాలమెల్లా. ప్రియ ప్రభువే నా పరిహారి, నన్ను సాతాను వెంబడించిన, నన్ను శత్రువు ఎదిరించిన, నన్ను సాతాను వెంబడించిన, నన్ను శత్రువు ఎదిరించిన, పలు నిందలు నన్ను చుట్టిన, ప్రియ ప్రభువే నా పరిహారి, పలు నిందలు నన్ను చుట్టిన, ప్రియ ప్రభువే నా పరిహారి, యేసే నా పరిహారి, ప్రియ యేసే నా పరిహారి, యేసే నా పరిహారి, ప్రియ యేసే నా పరిహారి, నా జీవిత కాలమెల్లా. ప్రియ ప్రభువే నా పరిహారి, నా జీవిత కాలమెల్లా. ప్రియ ప్రభువే నా పరిహారి, మణిమాన్యాలు లేకున్నా, మనోవేదనలు వేధించిన, మణిమాన్యాలు లేకున్నా, మనోవేదనలు వేధించిన, నరులెల్లరూ నన్ను విడచిన, ప్రియ ప్రభువే నా పరిహారి, నరులెల్లరూ నన్ను విడచిన, ప్రియ ప్రభువే నా పరిహారి, యేసే నా పరిహారి, ప్రియ యేసే నా పరిహారి, యేసే నా పరిహారి, ప్రియ యేసే నా పరిహారి, నా జీవిత కాలమెల్లా. ప్రియ ప్రభువే నా పరిహారి, నా జీవిత కాలమెల్లా.
ప్రియ ప్రభువే నా పరిహారి, బహువ్యాధులు నన్ను సోకినా నాకు శాంతి కరువైనా, బహువ్యాధులు నన్ను సోకినా శాంతి కరువైనా, నన్ను శోధకుడు శోధించినా ప్రియ ప్రభువే నా పరిహారి, నన్ను శోధకుడు శోధించినా ప్రియ ప్రభువే నా పరిహారి, యేసే నా పరిహారి, ప్రియ యేసే నా పరిహారి, యేసే నా పరిహారి, ప్రియ యేసే నా పరిహారి, నా జీవిత కాలమెల్లా ప్రియ ప్రభువే నా పరిహారి, నా జీవిత కాలమెల్లా ప్రియ ప్రభువే నా పరిహారి, దేవా నీవే నా ఆధారం, నీ ప్రేమకు సాటెవ్వరు, దేవా నీవే నా ఆధారం, ప్రేమకు సాటెవ్వరు, నా జీవిత కాలమంతా నిన్ను పాడి స్తుతించెదను, నా జీవిత కాలమంతా నిన్ను పాడి స్తుతించెదను, యేసే నా పరిహారి, ప్రియ యేసే నా పరిహారి, యేసే నా పరిహారి, ప్రియ యేసే నా పరిహారి, నా జీవిత కాలమెల్లా ప్రియ ప్రభువే నా పరిహారి, నా జీవిత కాలమెల్లా ప్రియ ప్రభువే నా పరిహారి. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా నీ పరిశుద్ధ నామమునకు స్తోత్రం చెల్లిస్తున్నాను. సాతానుడు వేచి ఉన్నాడు నాయన, ఎవరిని మృంగుదునని వాడు గర్జించు సింహం వలె తిరుగుతూ ఉన్నాడు. కుటుంబాలను చిన్నాభిన్నం చేయడానికి, ధ్వంసం చేయడానికి, పిల్లలను మింగడానికి వాడు కిటికీ నుండి తొంగ చూస్తున్నాడని ఇర్మియా ప్రవక్త అంటున్నాడు. యవనస్తులు రాజవీధుల్లో లేకుండా చంటి బిడ్డలు కుటుంబాల నుండి తీసివేయడానికి వాడు పన్నాగాలు పన్నుతూ ఉన్నాడు. రోధించే స్త్రీలు కావాలంటున్నాడు, తెలివి వెళ్ళిన స్త్రీలను పిలువండి అంటున్నాడు, గలార్చే స్త్రీలు కావాలంటున్నారు. అవును, మీ కుటుంబాల కొరకు మీరు ఏడవాలి, మీరు కన్నీరు గార్చాలి. యెరూషలేము కుమార్తెలారా, మీరు నా నిమిత్తం ఏడవకండి, మీ నిమిత్తం మీ బిడ్డల నిమిత్తం ఏడవమన్నాం. అవును ప్రభువా, ఆ కన్నీటి విద్య మాకు నేర్పమని ప్రార్థిస్తున్నాం. తల్లిదండ్రులు తమ పిల్లల కొరకు ఏడవాలి. కనని గర్భములు పాలియని స్తనములు ధన్యములైన దినములను వచ్చుచున్నవన్న వచ్చే ఉన్నాయి నాయన. కనని వారు అంటారు, మేము కనుక్కుంటే మాకు భాగ్యం అంటున్నారు. పిల్లలు కన్న వారికి నెమ్మదే లేదు నాయన. ఎంత బాధపడుతున్నారు. ఇటువంటి పిల్లలు కానీ మేము ఎంత బాధపడుతున్నామని తల్లిదండ్రులు రోధిస్తున్నారు. తండ్రి, నీ కాలము వస్తుంది ప్రభువా, నువ్వు ఈ లోకానికి వచ్చే సుదినము తండ్రి, మేము మా ప్రవర్తనలు మార్చుకోవాలి. సిద్ధపాటు గల కుటుంబాలుగా మా కుటుంబాలు ఎత్తబడే సంఘములో ఉండాలనే ఆశ వాంఛ మాకు కలిగి ఉండాలి. ఎవరు విడవటం నీకు ఇష్టం లేదు నాయన. ఏ ఒక్కరు అగ్నిపాలు కావడం నీకు ఇష్టం లేదు. ఎవరు నరకంలో పడడం నీ చిత్తం కాదు నాయన. నీకు స్తోత్రం. మనుషులందరూ రక్షణ పొందాలని ఇచ్చేయిస్తున్నావు తండ్రి. ప్రభువా, మా కుటుంబాలు క్షేమంగా ఉండాలని, నీ మార్గంలో నడవాలని, రక్షణ పొందాలని, ఒక్కరు కూడా నశించడం నీ చిత్తం కాదన్నావు తండ్రి. ఈ చిన్నవారిలో ఒక్కడు నశించడం నా చిత్తం కాదన్నావు. సహాయం దయచేయండి. తల్లిదండ్రులకు ఆ కన్నిటి విద్యను దయచేయండి నాయన. ప్రార్థనా శక్తి దయచేయండి ప్రభువా. మా సంఘంలో అట్టి ప్రార్థన విద్యను మీరు దయచేయమని ప్రార్థిస్తాను. నిరంతర ప్రార్థన కొరకు నిన్ను స్తుతిస్తున్నాను. ఎంతమంది యవనస్తుల కొరకు ప్రార్థన వీరులు మొరపెడుతూ ఉన్నారు నాయన. సహాయం దయచేయండి. పాప మార్గం నుండి విడిపించండి నాయన.
పాపం నుండి విడిపించడానికే నీవు ఈ లోకానికి వచ్చినావు తండ్రి. నమ్మదగిన దేవుడవు తండ్రి, నీకు స్తోత్రం. ప్రార్థించిన వారు ఎప్పుడు ఓడిపోరు ప్రభువా. ప్రార్థన చేసే వారికి కృప చూపుటకు నువ్వు ఐశ్వర్యవంతుడైన దేవుడవు నాయన. సహాయం దయచేయండి. ప్రతి కుటుంబాన్ని నిలబెట్టుమని ప్రార్థిస్తున్నాను. ప్రేమతో కట్టండి నాయన. నువ్వు కట్టండి ప్రభువా. నువ్వు గొప్ప నిర్మాణకుడవు తండ్రి. నువ్వు శిల్పివి నాయన. నువ్వు కట్టేవాడవు ప్రభువా. మా కుటుంబాలన్నీ చక్కగా కట్టబడాలని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, యేసు క్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సహవాసం మనందరితో, మన కుటుంబాలతో సదా తోడై ఉండును గాక. గాడ్ బ్లెస్ యూ. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగము నీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగము నీయ వెనుదీతువా. ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా. ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా. పరలోకనాదుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా. పరలోకనాథుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగము నీయ వెనుదీతువా. పాడి పంటలు ప్రభువు నీకీయగా కూడు గుట్టలు నీకు దయచేయగా. పాడి పంటలు ప్రభువు నీకీయగా కూడు గుట్టలు నీకు దయచేయగా. వీడంగ ప్రభు యేసు నామంబును గడువేల ప్రభుకీయను క్రైస్తవా. వేడంగ ప్రభు యేసు నామంబును గడువేల ప్రభుకీయను క్రైస్తవా.